హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరొక మంచి కుకింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసుకున్నాము. అత్తమ్మ ఎలా చేస్తుందో మొత్తం అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. రెసిపీ మొత్తము చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అత్తమ్మ ఎలా చేస్తుందో అలా అయితే చూసుకోవాలి. ఎందుకంటే పురుగులు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఈ చిక్కుడుగాయలలోనూ పురుగులు ఉంటాయి, అందుకని చూసుకొని తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇవైతే ఉడకబెట్టేసుకోవాలి. చిక్కుడుగాయలన్నిటిని తీసుకొని 10 minutes ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా అవైతే ఉడికిపోయాకైతే ఇంకా వాటర్ అన్న అయితే తీసేసేయాలి. మీకైతే ఒక టిప్ అయితే చెప్తాను, ఏంటి అనుకుంటున్నారా? మనం ఎప్పుడైనా వేడిది సింక్లో ఉంచేటప్పుడు అయితే మనం ఖచ్చితంగా వాటర్ ట్యాప్ అయితే ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి పైప్ అయితే కాలిపోతుంది. ఎందుకంటే చాలామంది అలానే ఉంచేస్తుంటారు తెలియక. ఖచ్చితంగా అయితే ఇది మీకు యూజ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. నీళ్ళన్నీ అయితే ఉంచేసాక అయితే ఇంకా ఎంత మంచిగా ఉడికిపోతున్నారు చూస్తున్నారు కదా చిక్కుడుగాయలు. ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో అయితే మనకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కదా. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, మీకు కొంచెం సరిపడినంత అయితే వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆవాలు, కొన్ని మినపప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా అవి చిటపట్లు ఆడిన తర్వాత అయితే మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఇంకా ఆ చిక్కుడుకాయలు అయితే వేసేసేయాలి. ఇంకా వేసేసిన తర్వాత మంచిగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత అయితే మంచిగా మొత్తం అయితే కలుపుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే మంచిగా వేగాలి చిక్కుడుకాయలు. ఇంకొక 5 minutes అయితే మూత పెట్టేసి ఆయిల్ అయితే మంచిగా వేగాలి. వేగిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఒక 5 వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని మంచిగా దంచుకోవాలి. ఇంకా దంచుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంటుంది. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇలా ఫ్రై చేస్తే. ఇలా ఎంతమందికి ఈ ఫ్రై ఇష్టమో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే కారం తక్కువ తింటామని చెప్తున్నాం కదా, నిజంగానే తక్కువ తింటాం మేము కారం అయితే. ఇంక మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. స్మెల్ సూపర్ వస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు వేసుకొని తినాలనిపిస్తుంది. నోరు ఊరిపోతుంది. ఇట్లా మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, నాకు తెలుసు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఒక్క రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన అయితే బెల్ అయితే ఉంటుంది. బెల్ కొట్టిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు ముందు వచ్చేస్తుంది.